సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులకు మరియు ఆత్మస్వరూపులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం సత్యయానం అంటే ఏమిటి, ఈ సత్యయానం యొక్క లక్షణాలు ఏమిటి, అనేక మంది యోగీశ్వరులు వేల సంవత్సరాల నుంచి ఈ సత్యయానాన్ని ఏ విధంగా బోధిస్తూ భారతీయ సనాతన సత్యతత్వాన్ని ఈ ప్రపంచానికి చాటుతూ ఉన్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా సత్యయానం. అసలు సత్యయానం అంటే ఏంటి అంటే సత్యాన్ని చేరుకునేటువంటి మార్గమే సత్యయానం. యానం అంటే ప్రయాణం. ఈ సత్యం వైపుకు చేసేటువంటి ప్రయాణమే సత్యయానం. ఏమిటి సత్యం అంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని ఋగ్వేదం తెలియజేస్తుంది. అంటే సత్యం అనేటువంటిది ఒకటే, ఇది అనేక దైవ రూపాలలో ఆరాధించబడుతుంది, ఇది సత్యం. అదేవిధంగా ఆ ఏకైక సత్యం ఏదైతే ఉందో అది సర్వజీవులలోనూ వ్యాపించి ఉన్నది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నట్లుగానే ఏకోవసి సర్వభూతాంతరాత్మ, అన్ని జీవులలో కూడా ఆ ఏకైక తత్వం వ్యాపించి ఉన్నది అనేటువంటిది మొదట సత్యం. మరి దీని వైపుకు మనం నడవాలి అనేటువంటిది మన ప్రార్థన. అసతోమా సద్గమయ, మమ్మల్ని సత్యం వైపుకు నడుపు అని ప్రార్థన మంత్రం చెప్తూ ఉందన్నమాట. అదేవిధంగా మనకి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఈరోజు కూడా మనం మన యొక్క ఈ 3 తలల సింహం బొమ్మ జాతీయ ముద్ర కింద కూడా ఒకటి రాసి ఉంటుంది, సత్యమేవ జయతే అనేటువంటిది. మరి ఏటి సత్యం అంటే ఇది ముండకోపనిషత్తు నుంచి తీసుకోబడినటువంటి ఒక వాక్యం. సత్యమేవ జయతే నానృతం, ఈ సత్యమే జయిస్తుంది, ఇదే శాశ్వతమైనటువంటిది అనేటువంటిదే నిజం అని చెప్తూ ఉందన్నమాట. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతౌ దేవయాన. దేవయానం ఏదైతే ఉందో అంటే దైవాన్ని చేరుకునేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది సత్యేన పంథ అంటే ఈ సత్య పదం మాత్రమే, ఈ సత్యయానం మాత్రమే, ఈ సత్యయానం ద్వారా మాత్రమే మనం దైవ పదాన్ని పొందగలుగుతాం అనేటువంటి చెప్తా ఉందన్నమాట. సత్యేన పంథా వితతౌ దేవయాన ఏన క్రమంతి ఋషో హెప్తకామ ఎత్ర తత్ సత్యస్య పరమం నిధనం అని చెప్తా ఉందన్నమాట ఈ మంత్రం. అంటే ఈ దేవయానాన్ని కోరుకునేటువంటి అంటే దైవత్వాన్ని సిద్ధింపజేసుకోవాలనుకునేటువంటి యోగులు ఎవరైనా సరే, ఋషులు ఎవరైనా సరే ఈ మార్గం ద్వారానే ఆ పరమసత్యాన్ని చేరుకుంటున్నారు అని చెప్తా ఉందన్నమాట. ఇది సత్యం యొక్క గొప్పతనం. అలాగే సత్యం వద ధర్మంచర, మనల్ని సత్యం పలకాలి, ధర్మం ఆచరించాలి అనేటువంటిది ఉపనిషత్తు చెప్తా ఉంది. మరి ఇంత గొప్ప విశిష్టమైనటువంటి సత్యం అనేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే అది మనలోనే ఉంది అని కూడా ఉపనిషత్తు చెప్తా ఉంది. ఏమిటి చెప్తా ఉంది అని అంటే హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం, నాలో ఉన్నటువంటి ఆ సత్యతత్వం ఏదైతే ప్రకాశం ఉందో, సత్యప్రకాశం ఏదైతే ఉందో దానికి అడ్డుగా ఒక బంగారు మూత అడ్డుగా ఉంది, ఆ అడ్డుమూతను తొలగించు అని చెప్పి ఈశావాస్యోపనిషత్తులోని మంత్రం తెలియజేస్తుంది అన్నమాట. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పోషాన్న ప్రావరణో సత్యధర్మాయ దృష్టయే. ఆ దైవి ప్రకాశం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి సత్యం, అదే సత్యధర్మ స్వరూపం అని చెప్పి కూడా ఈ మంత్రం చెప్తా ఉంది. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా సూత్రాలు. సత్యం అంటే ఏమిటి, సత్యాన్ని ఎలా చేరుకోవాలి అనేటువంటి సూత్రాలు. అలాగే సత్యాన్ని దర్శించినటువంటి వారు ఏ లక్షణాన్ని పొంది ఉంటారు అనేటువంటిది కూడా ఉపనిషత్తు చెబుతూ ఉంది. ఏమని చెప్తా ఉంది అంటే యస్మిన్ భూతాన్యాత్మై యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మై వావు ద్విజానత తత్ర కో మోహక శోక ఏకత్వం అనుపశ్యత అని చెప్పి చెప్తా ఉంది. ఎవరైతే సర్వభూతాలలో తనను తాను దర్శిస్తాడో అంటే సర్వజీవులలో ఉంది తానేనని గ్రహిస్తాడో అటువంటి వ్యక్తికి ఇతరుల పట్ల ద్వేషం కానీ ప్రేమ కానీ లేకపోతే మరొక విభేదమైనటువంటి భావం కానీ ఎలా ఉంటుంది అని చెప్పి ఇది ప్రశ్నిస్తుంది అన్నమాట. అటువంటి వాళ్ళు స్థిర బుద్ధితోటి, ఏకాగ్ర చిత్తంతో, స్థితప్రజ్ఞతతోటి ఉంటారు అని చెప్పి ఈ మంత్రం చెబుతుంది. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పడం జరిగింది. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు సర్వజీవులలో తనను తాను దర్శించగలిగి ఉంటారు, మొదటి మాట. అదేవిధంగా వీరు నిరంతరం ఆధ్యాత్మిక ఆత్మానుసంధానం చెంది ఉంటారు.
అదేవిధంగా మూడవది, వీరు భౌతిక సంపదని లక్ష్య పెట్టరు. భౌతిక సంపదకి వీరు ఏ విధమైన ప్రాధాన్యతను ఇవ్వరు. అదేవిధంగా రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. అదేవిధంగా సుఖ దుఃఖాలను సమదృష్టితో చూస్తారు. ప్రధానంగా ఈ 5 లక్షణాలను శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పారు. అంటే ఇప్పుడు మనకి సత్యం అంటే ఏంటి తెలిసింది, సత్యయానం అంటే ఏంటి తెలిసింది, సత్యాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనేటువంటి అంశం కూడా మనకి తెలిసింది. మరి ఇవి తెలిసిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నటువంటి మహాయోగీశ్వరులు ఈ సత్యయానాన్ని ఏ విధంగా మనకు ప్రబోధిస్తూ వచ్చారు, వారు ఆచరించడం ద్వారా మనకు ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మనం సత్యయానం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇవి ఒక మతానికి చెందినవి కాదండి. ఉపనిషత్తులు హిందూ మతంలో అత్యున్నతమైనటువంటి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అంటే హిందువులు వాటిని స్వీకరించి వాటిని నెత్తన పెట్టుకున్నారు. అంతేగాని అది హిందూ మతానికి మాత్రమే పరిమితమైనటువంటివి కాదు. ఇది సూత్రాలు అనమాట. అంటే మనకి సైన్స్ సూత్రాలు ఏ విధంగా అయితే ప్రపంచ మానవాళి మొత్తానికి ఉపయోగపడుతున్నాయో, ఈ సత్య సూత్రాలు అనేటువంటివి ఈ ప్రపంచ మానవాళి మొత్తానికి ఉపయోగపడేటువంటివి. అదేవిధంగా మతం లేదు. మనం ఇప్పుడు ఒక యోగీశ్వరుని దర్శించాలి అని చెప్పంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు ఈ 5 లక్షణాలను మనం చూస్తే చాలు. అతను ఏ కులం వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ మతం వాడు అనేటువంటిది సంబంధం లేదు. అందువలన ఇది ఒక అవిచ్ఛిన్నంగా, దీంట్లో అనేక మతాలకు చెందిన వారు ఉన్నారు, అనేక కులాలకు చెందిన వారు ఉన్నారు, మనకు సంబంధం లేదు. సత్యాన్ని దర్శించేటువంటి వ్యక్తి సర్వభూతాలలో తనను తాను దర్శించుకుంటాడు. నిరంతరం అదే ఆత్మానుసంధానంలో ఉంటాడు. భౌతిక సంపదను అతను లక్ష్య పెట్టాడు. అలాగే రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. సుఖ దుఃఖాలను సమదృష్టితో చూస్తాడు. ఇది కృష్ణ పరమాత్ముడు చెప్పింది. మరి మనం కనుక చూసినట్లయితే గౌతమ బుద్ధుడు ఇదే లక్షణాలను కలిగి ఉన్నాడు కదా. సత్యాన్నే నిరంతరం దర్శించమని చెప్పాడు. ఆ సత్యం అందరిలో ఉంది అని చెప్పాడు. ఆయన ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి బుద్ధిని ఉపయోగించాలి అని చెప్పారు. ఆయన మహాయోగీశ్వరుడు. అలాగే వర్ధమాన మహావీరుడు కూడా గొప్ప యోగీశ్వరుడు. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల వారు కూడా ఏం చెప్పారు? ఆయన కూడా ఈ విధమైనటువంటి యోగీశ్వరులు ఎవరైతే ఉన్నారో వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు అని చెప్పారు. ఇక్కడ మనకి ఈ బుద్ధుడు మహావీరుడు చెప్పిన దానికి ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన దానికి పెద్ద తేడా ఏం లేదండి. వీరిద్దరు ఏం చెప్పారంటే, ఆ సత్యం అనేటువంటి తెలుసుకోవాలంటే మన మనసులో ఆలోచనలన్నింటినీ తొలగించి వేసేయాలి అని చెప్పారు. ఎవరు? బుద్ధుడు, మహావీరుడు. అలాగే ఆదిశంకరాచార్యుల వారు వచ్చేటప్పటికి ఆయన ఆ సత్యతత్వాన్ని దర్శించడానికి దాన్నే శివం అని చెప్పారు. ఆయన లేదు పరబ్రహ్మం అని చెప్పాడు. ఆ సత్యతత్వాన్నే పేరు మాత్రమే మార్పు. ఇలాగే అనేక పేర్లతో పిలువబడింది. ఉపనిషత్తుల్లో వేదాల్లో కూడా అనేక పేర్లు ఉన్నాయి ఈ సత్యతత్వానికి. కాబట్టి వారు చెప్పింది వీరు చెప్పింది తేడా అని మనం అనుకోవటం మన అమాయకత్వం అవుతుంది. ఆయన ఏం చెప్పాడు? ఆదిశంకరాచార్యుల వారు, ఇంద్రుడు సైతం కోరుచుండెడి జ్ఞానాంబుది ఏదో అందే మునిగి యోగులు పొందిరి శాంత చిత్తముల్ పరబ్రహ్మము వారే అనుటలు లేదు సంశయం ఇంద్రుడు సైతం వారికి మొక్కును అనుట నిశ్చయం. అంటే ఈయన ఆ సత్యతత్వాన్ని ఒక మహాసాగరంతో పోల్చాడు ఆదిశంకరాచార్యుల వారు. ఏ యోగీశ్వరులు అయితే ఆ సత్యతత్వంలో నిరంతరం మునిగి ఉంటారో వారిని ఇంద్రుడు సైతం దర్శించుకుంటాడు. వారు నిజంగా పరబ్రహ్మ స్వరూపాలు అని చెప్పారు. వీరందరూ యోగీశ్వరులే. అలాగే జైన మతానికి సంబంధించి కొండాచార్యులు మన ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఆయన గొప్ప సాధన చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా నాగార్జునాచార్యుడు మనకి మన అమరావతి ప్రాంతంలో, అలాగే అశ్వఘోషుడు, వీరందరూ కూడా బౌద్ధ జైన మతాలకు చెందినటువంటి వారు. వారందరూ యోగీశ్వరులు కాబట్టే ప్రజలందరూ వారి వెనకాల వెళ్ళారు. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. యోగీశ్వరులు ఎక్కడైతే ఉంటారో వారి దగ్గరికి జనాలు వెళ్తారు. ఈరోజు వారిని మనం వేరే మతాలు అనుకుంటున్నాం, కానీ ఆ రోజు ప్రజలందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అందుకే కదా భారతదేశం మొత్తం కూడా ఆ మతాలు వ్యాపించగలిగినాయి, లేకపోతే వ్యాపించలేకపోయాయి. వారు చెప్పిన బోధలు మతం అనకూడదు. అసలు మనం సత్యాన్ని ఎవరైతే అన్వేషిస్తారో వారికి మతంతో సంబంధమే లేదు. ఇది ఉపనిషత్తుల్లోనే చెప్పింది. యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వాహ కామయతే యాంశ్చ కామాన్ తం లోకం జయతే స్తాంశ్చ కామాన్ తస్మదాత్మజ్ఞం హెర్చేద్భూతి కామహ అని ఉపనిషత్తు చెప్తా ఉంది. అటువంటి యోగీశ్వరులు ఎవరైతే ఉంటారో
వారి మనసులో సంకల్ప మాత్రం చేత సర్వము సిద్ధిస్తాయని చెప్పారు. అది సూత్రం అండి, ఆ మతంతో సంబంధం లేదు. అటువంటి యోగీశ్వరుడు ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళితే వీళ్ళ యొక్క కోరికలు సిద్ధిస్తాయి. అందుకనే ప్రజలందరూ వెళ్తారు. మనం ఆకలైతే అన్నం పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. బాగా ఆకలిగా ఉందండి, ఉచితంగా అన్నదానం జరుగుతూ ఉంది ఫలానా దగ్గర అని చెప్పి తెలిసింది అనుకోండి, అది ఆంజనేయ స్వామి కూడా లేకపోతే శివాలయమా లేకపోతే మరొకట అని ఆలోచించారు కదా. బాగా ఆకలయ్యే వాళ్ళకి, ఆకలై ప్రాణాలు పోతూ ఉండేవారికి ఒక దగ్గర అన్నదానం జరుగుతూ ఉందంటే వెళ్ళిపోతారు. అదేవిధంగా యోగీశ్వరులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి ఈ బాధల్లో ఉండేటువంటి వాళ్ళు, కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా మనకి తిరువళ్ళువారు గారు, మరి ఆయన చిత్రమైన విషయం ఏంటంటే మానవుడు ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలి అని మన యొక్క ఉపనిషత్తులు చెప్తా ఉన్నాయి. అయితే బృహదారణ్యక ఉపనిషత్తు ధర్మ అర్థ కామాలను సాధించండి చాలని చెప్తా ఉంది. ఇదేంటి మరి మోక్షం ముఖ్యమైనది కదా అని అంటే ఎవరికి ముఖ్యమైనటువంటిది? ఇక్కడ మనం ఆలోచించాలి. ఎవరైతే సత్యాన్ని చేసుకోవాలనుకున్నారో వారికి మోక్షం ముఖ్యమైనటువంటిది. అటువంటి వారు ఎంతమంది ఉంటారు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు, ఈ వేలల్లో ఒకడు ప్రయత్నిస్తాడు, అలా ప్రయత్నించిన వాళ్ళల్లో ఒక్కడు మాత్రమే సాధిస్తాడని. కాబట్టి దీన్ని జనరలైజ్ చేయలేదనమాట. అందుకని బృహదారణ్యకోపనిషత్తు ఈ మూడింటిని సాధించండి. మీరు ధర్మాన్ని ఎప్పుడైతే సాధిస్తారో అప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. ధర్మబద్ధంగా కామాన్ని అనుభవించండి, ధర్మబద్ధంగా అర్థాన్ని అనుభవించండి అని చెప్తుంది. అందుకే తిరువళ్ళువారు గారు అంటే మన కన్యాకుమారి దగ్గర ఆయన విగ్రహం కూడా ఉంటుంది. ఆయన ఎలా చూపిస్తూ ఉంటాడు భంగిమ అంటే ఈ మూడింటిని ధర్మార్థ కామోక్షాలని సాధించండి అనే యోగీశ్వరుడు. ఇలాగా అటు తర్వాత కాలంలో మనకు ఆదిశంకరాచార్యులు వారు ఈ యొక్క వేదతత్వాన్ని అంటే ఎప్పుడైతే ఆయా మహనీయులు ఆ యోగీశ్వరుల బోధలు ఒక మతంలాగా రూపుదిద్దుకుంటాయో, ఇవి మాత్రమే కరెక్టు మిగతా అన్ని తప్పు అంటాయో అప్పుడు అది గడ్డగట్టిపోతుంది అనమాట. ఇక దానికి వ్యాప్తి అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే బౌద్ధం జైనాలు అనేటువంటివి ఇలా గడ్డగట్టుకుపోయాయో, బుద్ధుడినే పూజించాలి మహావీరుడినే పూజించాలి అని ఎప్పుడైతే అన్నదో అప్పుడు అవి ఇక వెనకబడిపోయాయి. ఆదిశంకరాచార్యులు వారు లేదు సర్వం వ్యాపించి ఉన్నాడు భగవంతుడు అనేటువంటిది ఆయన బయటికి మళ్ళీ తీసుకొచ్చారు. అందుచేత ఆ తర్వాత కాలంలో ఎక్కడ చూసినా శివమే. మీరు మనం గనక ఈ రుద్రం గనక చూసినట్లయితే దాంట్లో ప్రతి దాంట్లో శివం ఉంది అని చెప్తారనమాట. వేమన కూడా అదే చెప్తాడు, రాతి ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మొక్క వలదికను మూడులారా ఉల్ల మందే బ్రహ్మముండుటే తెలియుడి విశ్వదాభిరామ వినురవేమా అంటాడు. నీ మనసులోనే శివుడున్నాడు. ఆయన వేటగాడిలో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, పక్షిలో ఉన్నాడు, పక్షుల్ని పట్టుకునే వాళ్ళలో ఉన్నాడు అని రుద్రం ఇలా చెప్తూ ఉందన్నమాట. అలాగే ఆదిశంకరాచార్యులు వారు సర్వం వ్యాపించి ఉన్నాడు భగవంతుడు అనే సిద్ధాంతాన్ని మళ్ళీ బ్రతికించాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఎప్పుడైతే దానిని ఒక మతంలాగా ఇది మాత్రమే నమ్మాలి అని చెప్తారో జనాలకి అక్కడికి వెళ్ళరు. ఇంకొక దగ్గర నుంచి బయటకు వస్తుంది. మీకు నది ప్రవాహానికి మీరు అడ్డు కట్టేశారనుకోండి, కొంతవరకే నీళ్ళను ఆపుతుంది, తర్వాత అది పక్క నుంచి నీళ్లు పొంగి వచ్చేస్తాయి. మీరు మళ్ళీ అక్కడ అడ్డు కట్టేస్తే మరోవైపు నుంచి వచ్చేస్తుంది. కాబట్టి ఈ జ్ఞాన ప్రవాహం, ఈ యోగీశ్వరుల వ్యవస్థ అనేటువంటిది నువ్వు మతంలో బంధించలేవు. ఎప్పుడైతే బౌద్ధ మతాలు అలా అయిపోయాయో అప్పుడు హిందూ మతంలోని శైవతత్వం అనేటువంటిది అద్భుతంగా ముందుకు వచ్చేసింది. అలాగే దక్షిణ భారతదేశంలో మనకి నాయనార్లు అని చెప్పంటారు. అద్భుతమైనటువంటి యోగీశ్వరుల వారు భక్తి భావనతో నిరంతరం శివంలో లీనమైపోయి ఉన్నటువంటి వారు. అలాగే మనకి బసవేశ్వరుడు కర్ణాటక ప్రాంతంలో ఆయన ఏం చెప్తాడు, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, శివుడు శివాలయం నువ్వు నిర్మించలేదని బాధపడకు, నా కాళ్లే ఆ యొక్క శివుని మందిరం యొక్క స్తంభాలు, నా శరీరమే దేవాలయం, నా శిరస్సే ఆ యొక్క గర్భగుడి, అందులో ప్రకాశించేటువంటి ఆత్మతత్వమే నిజమైనటువంటి శివుడు అని చెప్తాడు. అలాగా వారు మనలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆయన ఒక అనుభవ మండపం అనేటువంటి ఒక పెద్ద మండపాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఇటువంటి యోగీశ్వరులు అందరూ వచ్చేసి చర్చించుకునేవాళ్ళు. తమ యొక్క నిజమైనటువంటి అనుభవం ఏది, శివతత్వం ఏది అనేటువంటిది వాళ్ళు చెప్పేవారు. అలాగే దీనికి స్త్రీ పురుష భేదాలు కూడా లేవు. అక్క మహాదేవి మన శ్రీశైలంలోనే, మరి ఆవిడ కూడా ఈ విధమైనటువంటి తపస్సు చేసింది. ఆవిడ కూడా చాలా గొప్ప పదాలు చెప్పింది, పద్యాలు చెప్పారు వారు కూడా.
మొత్తాన్ని వదిలేశారు. చివరికి బట్టలు కూడా లేవన్నమాట. మొత్తం నాకు శివం తప్పితే ఇంకేం అవసరం లేదని ఆ రకమైనటువంటి యోగీశ్వరుల వ్యవస్థ ఉంది. మరి ఇది గడ్డగట్టేటప్పుడు ఇక శివుడు మాత్రమే దేవుడు అని చెప్పి ఎప్పుడైతే మనం గడ్డగట్టిపోయింది అంటే ఎందుకు గడ్డగడుతుంది అంటే ఎప్పుడైతే యోగీశ్వరులు ఇలాగా సత్యతత్వాన్ని తెలియజేస్తూ ఉంటారో అప్పుడు జనాలందరూ వారి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ కొంతమంది ఈ జనాల్ని మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లో పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు దీన్ని ఒక మతంగా రూపొందించాలని చూస్తారు. ఎప్పుడైతే మతంగా రూపొందించాలని ప్రయత్నించారో అప్పుడు మిగతా సమాజం తోటి ఈ సత్యతత్వం వేరుపడిపోతుంది అనమాట. అప్పుడు మరొక రూపంలో అది బయటకు వస్తుంది. ఆ తర్వాత కాలంలో ఏమైంది, వైష్ణవతత్వం అనేటువంటిది ఉధృతంగా వచ్చింది. ఆళ్వార్లు వచ్చారు, వారు భక్తి ప్రబోధం చేశారు. ఆండాళ్ళు మనకు తెలుసు, ఆవిడ కూడా అక్క మహాదేవి గారి లాగానే శ్రీకృష్ణ పరమాత్ముడే నా భర్త అనేటువంటి భావనతోటి, విష్ణుమూర్తి నా భర్త అనేటువంటి భావనతోటి ఆమె తదాత్మ్యం చెందింది. ఆవిడ రాసింది తిరుప్పావై. ఈరోజు కూడా మనం తిరుప్పావైని పారాయణం చేస్తూ ఉంటాం. అంత భక్తి భావనతోటి అనమాట. సర్వస్య శరణాగతి, సర్వాన్ని సమర్పించేటువంటి తత్వం అది. మరి ఆ తర్వాత కాలంలో ఈ ఘర్షణలు, శైవాలు వైష్ణవాలు ఘర్షణలు పడే సందర్భంలో ఇక్కడ ఎప్పుడైతే ఆగిపోయిందో మరొక చోట నుంచి వస్తుంది. శైవానికి మరి అందరు చెప్పింది మంచిగా కదా, ఎందుకు కొట్టుకున్నారండి వీళ్ళు? అజ్ఞానం వల్ల. ఈ అజ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత కాలంలో ముస్లిం మతం ఇక్కడికి వచ్చింది. ఇస్లాం మతం వచ్చిన తర్వాత కూడా వారిది పూర్తిగా మూఢంగా ఉండేటువంటి మతం, రెండో మతాన్ని అంగీకరించిన మతం. అటువంటప్పుడు కబీర్ బయటకు వచ్చారు. అటు హిందువుల్ని ముస్లింలు ఇద్దరిని నిలేశారు. ఏమిటి మీరు చెప్పేది? అక్కడ ముస్లింలు వచ్చి చెప్తా ఉంటే, ఏమయ్యా అల్లా అని పెద్దగా అరుస్తున్నావే, నీ అల్లాకి చెవుడా అంత గట్టిగా అరిచి పిలవాలనా అని వాళ్ళని అన్నాడు. అలాగే హిందువులు, రాముడిని విగ్రహంలో చూస్తావా నువ్వు? అట్లయితే కొండలో ఎంతమంది రాముళ్ళు ఉంటారు? కొండని పూజ చేయడం ఇంకా మంచిది కదా అని చెప్పి ఇద్దరిని కూడా చెప్పాడు అనమాట. ఆయన నిరంతరం రామనామాన్నే స్మరించాడు. కానీ ఎవరు ఆ రాముడు అంటే నాలో ఉండే ఆత్మారాముడు అని చెప్పాడు కబీర్. మరి ఆయన వైపుకి జనాలు వెళ్ళటం మొదలుపెట్టారు. అలాగే సంత్ రవిదాస్ చర్మకారుడు. ఆయన చర్మకారుల కుటుంబంలో పుట్టినప్పటికీ అద్భుతమైనటువంటి జ్ఞానంతో ఆయనని ఈ ముస్లిం రాజులు కూడా వచ్చి పిలిచారు, మీరు నా మతంలో చేరతావా లేదా అనేటువంటిది. అప్పుడు ఆయన చెప్పాడు, పరాధీనత అనేటువంటిదే పాపం. అసలు మతం పేరుతో, దేవుడి పేరుతో మీరు అణిచిపెట్టాలని ఏదైతే అనుకుంటున్నారో అది మహాపాపాల్లో కల్లా మహాపాపం. కాబట్టి అటువంటిది ఎప్పుడు చేయకండి. భగవంతుడు ఎప్పుడు మనలోనే ఉన్నాడు, ఆయన్ని మనం దర్శించాలి అనేటువంటిది సంత్ రవిదాస్ గారు చెప్పారు. ఆయన కూడా అన్నాడు, ఓ మొల్లా, నువ్వు 1000 సంవత్సరాల పాటు అజా ఇచ్చినా సరే, ఖుదా మొత్తం చదివినా సరే, నీ మనసులో సైతాన్ని నువ్వు తొలగించుకున్నంత వరకు నీకు అల్లా కనబడిపో అని చెప్పి వాడిని ఎదిరించుకొచ్చాడు. అలాగే మీరు రామ రామ అంటున్నారు, ఏ రాముడిని మీరు చూసేది? దశరథుని యొక్క కుమారుడు రాముడిని చూస్తా ఉన్నారా? మీరు చూసుకోండి, అయితే మాకు సంబంధం లేదు. అన్ని జీవులలో ఏ ఆత్మారాముడైతే ఉన్నాడో ఆ రాముడిని మేము దర్శిస్తున్నాం అని చెప్పి సంత్ రవిదాస్ గారు చెప్పారు. మరి అదే రకంగా ఇదే మాటలు ఫరీదుద్దీన్ చూడండి, ముస్లిం అయినప్పటికీ ఆయన యోగీశ్వరుడు. ఆయన చెప్పాడు దేవుడు ఒక్కడే. ఆయన దగ్గరికి వెళ్ళారు హిందువులు ముస్లింలు. మనకు తెలుసు యోగీశ్వరులు ఎక్కడుంటే మతాలతో సంబంధం లేదు. వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు అడిగారు, మేము దైవాన్ని దర్శించాలంటే ఎట్లా అంటే ఆయన ఒకటే చెప్పాడు, మసీదుల్ని ఆలయాల్ని కూలగొట్టండి ముందు అన్నాడు. ఏ ఆలయాల్ని ఏ మసీదుల్ని కూలగొట్టమంది? బయటికి కనపడే కాదు, మీ మనసులో ఉండేటువంటి మీరు బంధించుకొని ఉన్నారు, దేవుడు మసీదులో ఉన్నాడు లేదా ఆలయంలో ఉన్నాడని, వాటిని పగలగొట్టండి, వాటిని నిర్మూలించండి, మీ మనసులో నిర్మూలించండి. ఇందా చెప్పుకున్నాం మొదట్లో, హిరణ్మయేన పాత్రేణ సత్యశాపీతం ముఖం. ఆ సత్యాన్ని అడ్డుగా బంగారు గోడ ఉందని చెప్పాం కదా, ఆ అడ్డు గోడలేవి, వీటిని తొలగించాడు. అప్పుడు ఆ భగవంతుడు, ఆ పరబ్రహ్మం అల్లా ఏదైతే ఉందో అది మీకు దర్శనం ఇస్తాడని చెప్పాడు. బాబా చెప్పింది కూడా అదే కదా, మనకు ఉన్నటువంటి అడ్డు గోడను తొలగించండి అని చెప్పారు బాబా గారు. సో ఇది ఆయన ఫరీదుద్దీన్ గారు చెప్పారు. ఆయన అద్భుతమైనటువంటి కవితలు రాశారు. ఆయన కవితలు ఈ రోజుకి పాడుకుంటారు. ఆయన దేవుడు ఒక్కడే, ఆకలేని వారికి అన్నం పెట్టండి. బాబా ఏదైతే చెప్పాడో అదే ఆయన నోట్ల నుంచి కూడా వచ్చింది. ఆయన ఒక్కడే కాదు, హజరత్ నిజాముద్దీన్, బఖ్తియార్ కాకి, ఖ్వాజా నిజాముద్దీన్ చిస్తీ, సలీం చిస్తీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇస్లాంలో ఉన్నటువంటి యోగులు. అలాగే మనకి సాయి సచ్చరిత్రలో చెప్తారు, జ్ఞానేశ్వరుడు ఒక కులం కాదండి, జ్ఞానేశ్వరుని యొక్క సోదరి అయినటువంటి ముక్తాబాయి
ఏకనాథుడు, సాంవతమాలి, సజన్ కసాయి, జానాబాయి వీరందరూ వేరువేరు కులాలకు చెందినటువంటి వాళ్ళు. మరి అయినప్పటికీ వీరందరూ చెప్పింది ఒకటే, విఠల్ భక్తి మార్గంలో పయనిస్తూ అంతటా విఠలుడు ఉన్నాడు. ఇక్కడ మనం చూడాల్సింది రూపాన్ని కాదు, ఆ రూపం వెనుక ఉన్నటువంటి సత్యాన్ని మాత్రం మనం దర్శించాలి అనేటువంటిది. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది మనకి మౌనీశ్వరుడు కర్ణాటకలో, ఆయన కూడా ముస్లింలు పిలిచారు. ఎవరి మౌనేశ్వరుడు అంతా ఒకటేనని చెప్తూ ఉన్నాడంట. ఎన్నో మహిమలు ఉన్నాయంట, చూడాలని చెప్పి దర్బారుకు పిలిచారు. ఆయన ఆదిల్ షా. అందరూ అనుకున్నారు, ఏంటి ఈయన ఏం చేస్తారు, చంపేస్తారేం పాడు మౌనేశ్వర స్వామిని అని చెప్పి. ఈయన వెళ్ళాడు లోపలికి. వెళ్ళి అంతా అయిపోయింది. బయటికి ఇంకా సేపట్లో వస్తున్నాడు అని చెప్పి తెలిసింది. ఏంటి వస్తున్నారు అని చెప్పంటే, ఎలా వస్తాడో ఆయన ఏమైనా బంధిస్తారేమో అనుకుంటుంటే, కాదు, వెళ్ళేటప్పుడేమో మౌనేశ్వర స్వామి అని లోపలికి వెళ్ళిన ఆయన ఈ ముస్లింలు అందరూ కూడా జై జై ద్వానాలు చేసుకుంటా వస్తున్నారు, మౌనుద్దీన్ బాబాకి జై అని చెప్పి. చూడండి ఎంత విచిత్రం. హిందువులకేమో ఆయన మౌనేశ్వర స్వామి, ముస్లింలకేమో మౌనుద్దీన్ బాబా. ఆదిల్ షా లాంటి ఆయన ఈయనకు నమస్కారం చేసుకుని పంపించిన ఆయన యొక్క మహిమ చేత ఇటువంటి మహనీయులు మహాత్ములు ఎందరో మన రాష్ట్రంలో, శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా అలాగే వెళ్ళారు కదా. ముస్లిం రాజులు ఆయన పరీక్షించారు. అలాగే సిద్ధయ్య పరీక్షించినప్పుడు ఆయన ఒక నమస్కారం పెడితే ఆ బండే బద్దలైపోయిందంట. అలాగే కక్కయ్య, అలాగే బ్రహ్మంగారి మనోరాలైనటువంటి ఈశ్వరి మహాదేవి, ఇలా ఎంతోమంది మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి యోగీశ్వరులు. మరి అదేవిధంగా మనకి రామకృష్ణ పరమహంస గారు హిందూ మత పద్ధతిలో, ఇస్లాం పద్ధతిలో, క్రైస్తవ పద్ధతిలో 3 పద్ధతుల్లో కూడా సాధన చేశారట. చేసి మూడింట్లో ఉన్న సత్యం ఒకటేనని చెప్పి తెలియజేశారు. మరి దాన్నే స్వామి వివేకానంద తీసుకెళ్లి అమెరికాలో ప్రకటించారు. మరి రాజారాం మోహన్ రాయ్ గారు, రమణ మహర్షి గారు, సాక్షాత్తు షిరిడి సాయినాథుల వారు చెప్పిందంతా ఇదే. మరి ఇది యోగీశ్వర పరంపర. ఇక్కడ మతం లేదండి, కేవలం యోగీశ్వరులు మాత్రమే ఉన్నారు. యోగీశ్వర లక్షణాలు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, దీన్నే ఉపనిషత్తులు కూడా తెలియజేసినాయి. కాబట్టి ఇది నిజమైనటువంటి సత్యయానం. ఈ సత్యయానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ సత్యయానము, గ్రంథయానం. సత్యయానం గురించి ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. సత్యయానం అనేటువంటిది పుస్తకాల్లో ఉంది కాబట్టి నువ్వు నమ్ము అని చెప్పదు. మిగతా మతాలన్నీ కూడా గ్రంథాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ గ్రంథంలో ఇది ఉంది, ఈ గ్రంథంలో ఇది ఉంది అని చెప్పి చెబుతాయి. సత్యయానం అంటే కనుల ఎదుటే గాంచవచ్చును గురుని దైవీ తేజము, కనుల ఎదుటే గాంచవచ్చును గురుని దైవీ తేజము, గురుని బోధలు తెలియజేయును ఆత్మతత్వ జ్ఞానము, విచక్షణతో ఎరుగవలయును గురుని ఆత్మస్వరూపము, ధ్యానమందే గాంచవలెను సత్యతత్వ ప్రకాశము, స్వానుభూతితో సాగునదియే దివ్య సత్యాయానము. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సత్యయానం అనేటువంటిది పుస్తకాల్లో ఉంది కాబట్టో లేకపోతే ఎవరో చెప్పారో కాబట్టి కాదు. మన కనుల ఎదుట అనేక మంది యోగులు ఈరోజు కూడా మన కళ్ళ ముందల బ్రతికినటువంటి ముమ్మడివరం బాలయోగ్ గారు, గొలగమూడి వెంకటస్వామి గారు, కాశీనారాయణ గారు, ఇలా ఎంతోమంది అవధూతలు మనం చూసాం. అదేవిధంగా ఈరోజు కూడా మనకి చెప్తూ ఉంటారు, కాళహస్తిలో ఒక ఆయన అవధూతున్నారు, అలాగే కర్నూలులో ఒక ఆయన అవధూతున్నారు. ఇలా మనం వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా కళ్ళతో చూసి మాత్రమే నమ్ము. వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ మనసుకు ప్రశాంతత లభించిందా లేదా, వాళ్ళు నిర్వ్యామోహంతో ఉన్నారా లేదా, అందరినీ సమదృష్టితో చూస్తున్నారా లేదా, ఇవి చూసిన తర్వాత మాత్రమే నమ్ము. కనుల ఎదుటే కాంచవచ్చును గురుని దైవీ తేజము. ఆ దైవీ తేజస్సు వారి దగ్గర ఉంటుంది. వారు నీకు సత్యానం వైపు నడిపించేటువంటి వారు. అలాగే గురుని బోధలు తెలియజేయును ఆత్మతత్వ జ్ఞానము. ఆయన బోధలు ఇక్కడ పుస్తకాలు కూడా వివేకానంద చెప్పారు, సాయిబాబా వారు షిరిడి సాయి సచ్చరిత్ర ద్వారా చెప్పారు, అనేక మంది పుస్తకాల ద్వారా చెప్పారు. అయితే వాటిట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యయానానికి దారి ఏ రకంగా చెప్పారు అనేది. ఇంకా అనేక విషయాలు ఉండొచ్చు. పుస్తకం మొత్తాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి కావలసిన దాన్ని తీసుకోవాలి. అదేవిధంగా విచక్షణతో ఎరుగవలయును గురుని ఆత్మస్వరూపము. గురువు యొక్క ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి.
మనం చూడాల్సింది గురువు యొక్క రూపాన్ని, ఆయన ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఇవి కాదు. ఆయన ఆత్మదర్శ లేదా, ఆయన తత్వదర్శ లేదా, అది మనం చూడాల్సింది. ఉదాహరణకి మీరు ఒక ఎలక్ట్రీషియన్ పిలిచారనుకోండి, ఆ ఎలక్ట్రీషియన్ ఎంత బాగా పనివాడు అనేది చూస్తారు తప్పితే అతని ఇంట్లో ఏం తింటాడు, ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, ఇవన్నీ మనకు అనవసరం. అదే రకంగా మనం గురువుని గుర్తించాల్సింది ఆయనలో ఉన్నటువంటి ఆత్మతత్వ స్వరూపాన్ని గుర్తించాలి. ఆయన్నే ఆత్మస్వరూపం అని చెప్పుకోవాలి. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అంటారు, మనసు బిగియబట్టి మునుదశేంద్రియముల ఎగుడు దిగుడు పోవనీక గట్ట అగరు గంధమట్టులాత్మలో గురుడుండు కాళికాంబ హంస కాళికాంబ. అగరు గంధం ఎలా అయితే కలిసి ఉంటాయో అలాగే నీ ఆత్మలోనే గురుడు ఉంటాడు, ఆత్మస్వరూపమే గురుడు అని చెప్పి అన్నాడు. కాబట్టి మనం ఆత్మస్వరూపుణ్ణే గురువుగా దర్శించాలి. ఎలా, ఎప్పుడు దర్శించాలి? ధ్యానంలో. నేనేం సాధన చేయనండి, ఊరికి నేను మాటల ద్వారా చెప్తానంటే అది కుదరేది కాదు. ఎందుకంటే ఉపనిషత్తులే చెప్తున్నాయి, నాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయా నబాహూనా శృతేనా. నువ్వు పుస్తకాల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, నీ బలం ద్వారా కానీ, నీ మేధస్సు ద్వారా కానీ దేని ద్వారా దాన్ని పొందలేవు. ఎలాగంటే ఆత్మతత్వాన్ని నిరంతర ధ్యానం ద్వారా ఆత్మతత్వమే నీకు విశదపరుచుతుంది అని చెప్పి చెప్తా ఉందన్నమాట. కాబట్టి ధ్యానంలో చూడాలి ఆ సత్యతత్వ ప్రకాశాన్ని. అదేవిధంగా స్వానుభూతితో సాగునదే దివ్య సత్యయానము. సత్యయానం అనేటువంటిది నీ స్వానుభవం ద్వారా వచ్చేది, ఎవరో నీకు ఇస్తే వచ్చేటువంటిది కాదు. నువ్వు ధ్యానం ద్వారా ఆవిష్కృతం చేసుకోవాలి మన మనస్సులో. కాబట్టి ఇది నిజమైనటువంటి సత్యయానం. ఈ సత్యయానం వల్లనే భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఒక పరంపర అనేటువంటిది కొనసాగుతోంది. దీన్ని మనం గుర్తించాలి. మనం దీనిని, అందుకే ఉపనిషత్తుల్లో ఒక మంత్రం ఉంది, ప్రజాతంతుమా వ్యవచ్చేసి, ఈ విచ్ఛిన్నం కాకుండా చూడండి, ఈ సాంప్రదాయాన్ని, సత్యయానాన్ని నశించనీయకుండా చూడండి. సత్యేన పంద సత్యం వద ధర్మం చర అని చెప్తా ఉంది ఇదే శ్లోకంలో. కాబట్టి మనం ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలి, సత్యానాన్ని తెలుసుకోవాలి. మతం అనేటువంటిది చాలా లిమిటెడ్, అది కొద్దిమంది జనాలకు సంబంధించినటువంటిది. సత్యయానం అనేటువంటిది కుల మత జాతి ప్రాంత లింగ భేదాలకు అతీతమైనటువంటిది. ఇందులో అనేక మంది మహర్షులు ఉన్నారు, వీరు అనేక మతాలకు చెందినవారు, అనేక కులాలకు చెందినవారు, స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు. కాబట్టి అటువంటి మహాయోగాన్ని మనకి భారతీయ ఋషులు అందించాలి. ఈ సత్యానాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యానంలో సాధ్యమైనటువంటి వారు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. అదే రకంగా అందరూ ఈ మార్గంలో పయనిస్తారా లేదా అనేది పక్కన పెడితే, ఒక మార్గం అంటూ ఉంది, ఇదే నిజమైన మార్గం అని ముందు తెలుసుకోగలిగితే చాలు. మనం దాంట్లో ఎంతవరకు ముందుకు వెళ్తాం అనే తర్వాత సత్యయానాన్ని మనం తెలుసుకోవాలి. ఉపనిషత్తులు బోధించిన సత్యయానం మన కళ్ళ ముంద కనపడేటువంటి సత్యయానాన్ని మనం తెలుసుకోవాలి. తద్వారా మనం భారతీయ సనాతన సత్యతత్వాన్ని దర్శించగలుగుతాం, తర్వాత తరాలకు అందించగలుగుతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.